మా బాస్ ఇప్పుడే శైలు కోసం కార్ పంపారు. ఆ కార్లో శైలు ఫైల్ తీసుకొస్తుంది. మీరు ఆ కార్ డ్రైవర్ని మేనేజ్ చేస్తే ఫైల్ మన సొంతం అవుతుంది. ముందు నుండి మనం ప్లాన్ చేస్తున్న ప్రకారం పని నాదైనా నింద శైలుకు వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇక మిగిలింది నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. సార్. శైలు, సార్ ఫైల్ ఎందుకు ఇంత లేట్ అయింది? సార్ యాక్చువల్లీ వాట్ ఇస్ దిస్ శైలు? సార్ ఇదేంటి సార్, ఇందులోకి వైట్ పేపర్స్ ఎలా వచ్చాయి? ఓ షిట్. అదేంటి శైలజ గారు, ఫైల్ మీ దగ్గరే కదా ఉంది. మరి వైట్ పేపర్స్ ఎలా వచ్చాయో మీకే తెలియాలి. ఎగురుకుంటూ అయితే వచ్చి పడవు కదా. సార్ 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 నేను నిజం చెప్తున్నాను సార్, ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు సార్. Personal, you can leave. 1 minute. ఈ ఫైల్ నీ దగ్గర ఉంచు. అంటే బాలు నన్ను ఇరికించడానికి ఇదంతా చేశాడనమాట. సార్ అది బాలు. బాలు కమ్ హియర్. ఏంటిది చూసావా ఎంత పని జరిగిపోయిందో? ఇంకో 10 నిమిషాలు మనం ఫైల్ సబ్మిట్ చేయాలి, కానీ ఫైల్లో పేపర్స్ మాయమైపోయాయి. మన ప్రెస్టేజ్ ఈ రోజుతో గాన్ బాలు, గాన్. డోంట్ వరీ సార్, కార్తిక్ ఆల్రెడీ 1 అవర్ ముందే ఫైల్ సబ్మిట్ చేసేసాడు. నిజమా? అవును సార్. కాసేపట్లో మన కంపెనీ నేమ్ అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ బాలు, థ్యాంక్ యూ. కార్తిక్ ఒకసారి కాల్ చేయి. తను మన వర్క్లోనే ఉన్నట్టున్నాడు సార్. మనం లోపలికి వెళ్ళాం పదండి, తను వచ్చేస్తాడులేండి. వద్దా, మీరు మనం మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్న 3 టీమ్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ లెట్స్ స్టార్ట్ విత్ యూనిక్ అండ్ ఏజెన్సీ. Now, Easy Creations. అందులో ఉన్న వీడియోని నేను ఎప్పుడో మాయించేశాను. పిచ్చి మొహాలు. ఏమైంది సార్? జస్ట్ 1 minute సార్. ఏమైంది బాలు? సారీ మిస్టర్ మధుకర్ గారు, ఐ థింక్ ఇట్స్ ఏ టెక్నికల్ ప్రాబ్లమ్. ఐ హ్యాడ్ పెన్ డ్రైవ్ ఆల్సో. ఓకే. ఈ పెన్ డ్రైవ్ ఎలా వచ్చింది బాలుగారి దగ్గరికి?
పార్టీలైనా ప్రైవేట్ ఫంక్షన్లైనా నా చాయిస్ ఓన్లీ ప్రకృతి సారీస్. ఏ సీజన్ లో అయినా సరే నేను కంఫర్ట్ గా ఫీల్ అయ్యేది ఓన్లీ ప్రకృతి సారీస్. సాంప్రదాయానికి సౌందర్యానికి ఆత్మీయ ఆకృతి ప్రకృతి సారీస్. It was just amazing. I really appreciate the whole team of Easy Creations. యాడ్ బాగా చేశానని సంబరపడిపోకండి. యాడ్ మీదే నచ్చినా బడ్జెట్ మాత్రం మాదే నచ్చుతుంది. ముందు మీ యాడ్ చూశాక తర్వాత మాట్లాడుకుందాంలేండి. చూద్దాం. నెక్స్ట్ MK Ad Agency. ప్రకృతి సారీస్ అందాలని కళ్ళకు కట్టే వేదిక. వావ్, వాట్ ఏ టాలెంట్. This is too much. Please, MK Ad Agency వాళ్ళు వెంటనే బయటకు వెళ్ళిపోండి. హలో, యాడ్ మేకింగ్ అండ్ బడ్జెట్ కోడ్ ప్రకారం ది విన్నర్స్ ఆర్ Easy Creations. Congratulations. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Congrats, sir. కంగ్రాచులేషన్. Congrats. థ్యాంక్ యూ. Very good. థ్యాంక్ యూ. నాకంతా మిరాకిల్లా ఉంది బాలు. వాళ్ళు మన వెనక ఎన్ని కుట్రలు చేశారా? కానీ ఇవన్నీ నీకెలా తెలిసాయి? శేఖర్, నమస్తే సార్. నాకేదో అనుమానం అనిపించే 2 నెలల ముందు ఇతన్ని నేనే మన ఇన్ఫార్మర్గా MK యాడ్ ఏజెన్సీలో జాయిన్ చేయించాను. అనవసరంగా అపార్థం చేసుకున్నాను. అదంతా సరే, మన ఫైల్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? అదే నాకు అర్థం కావడం లేదు సార్. బాలు, మనం ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మినందుకు ది మోస్ట్ టాలెంటెడ్ శైలజ గారు మనకు చేసిన నమ్మక ద్రోహం సార్ ఇది. నో సార్, నేనే ద్రోహం చేయలేదు. నేను చేయను కూడా. ఊరికే నోరుంది కదా అని చెప్పి నా మీద నిందలు వేయకండి. వాళ్ళు ఓడిపోతేనే నాకు కావాల్సింది మాత్రం జరిగింది. 1 మినిట్, ఇప్పుడే నిరూపిస్తాను.
వీడే సార్, ఆ ఎంకే యాడ్ ఏజెన్సీ మనిషి. వీడితో కలిసే మేడం గారు ఈ కుట్ర అంతా పన్నింది. కావాలంటే వీడి నోట్ నుంచే చెప్పిస్తాను. మోహన్ గారు మీరా? రే, నువ్వేంట్రా ఇక్కడ? అసలు ఇతన్ని ఎందుకు ఇలా కట్టేశారు? మోహన్ నీకు తెలుసా? అంటే నీకు కూడా తెలుసా? తను మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఇంట్లోనే ఉంటున్నాడు. తనని చూడ్డానికి రా నేను కూడా వచ్చింది. అంటే ఏంజల్ శైలజ. నానా, ఎవరో ఏంజల్ అంట. నేను మాట్లాడతా. నేనే వస్తాను పద. ఏంజల్ని చూడ్డానికా? అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? సారీ మోహన్ గారు, నా వల్ల ఇదంతా జరిగింది. జస్ట్ మిస్అండర్స్టాండింగ్. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే. మరి నువ్వు కలిసింది మోహన్ అయితే ఫైల్ ఎంకే వాళ్ళకి ఎలా వెళ్ళింది? నాకంత కన్ఫ్యూజ్గా ఉంది. ఎవరు తప్పు లేకుండా ఫైల్ ఎలా వెళ్ళింది? అది నేను చెప్తాను సార్. మన ప్రాజెక్ట్ ఫైల్ సబ్మిట్ చేసి వస్తుంటే మీ డ్రైవర్ మన ఆఫీస్ ఫైల్ని ఎంకే వాళ్ళకి ఇవ్వడం నేను చూశాను సార్. అది బాలు శైలుకి ఇచ్చిన డూప్లికేట్ ఫైల్ కాబట్టి ప్రాబ్లం ఏం కాలేదు. అవును సార్, ఇందాక కార్లో ఫైల్ పడిపోతే ఆయనే తీసిచ్చాడు. నాకు తెలిసి అప్పుడే మార్చేసి ఉంటాడు సార్. అమ్మయ్యా, నేను సేఫ్ సైడ్. అవును సార్, వాడిని పట్టుకుందామని ట్రై చేశా. రాస్కెల్ పారిపోయాడు. వాటెవర్ కార్తిక్, మంచి వాళ్ళకంతా మంచి జరుగుతుందని మనం అందరం మంచివాళ్ళం కాబట్టి విజయం మనకే దక్కింది. థ్యాంక్ యూ సో మచ్ బాలు. థ్యాంక్ యూ సార్. కార్తిక్, యూ టూ. థ్యాంక్ యూ సార్. శైలు, నన్ను క్షమించు. కొన్ని క్షణాల పాటు నేను కూడా నిన్నే అనుమానించాను. అవును శైలజ గారు, మీ గురించి తెలిసి కూడా నేను కూడా పొరపాటు పడ్డాను. మీ ఎవరి తప్పు లేదండి, పరిస్థితులు అలా వచ్చాయంతే. మీ స్థానంలో నేనున్నా మేబీ అలాగే ఆలోచించేదాన్నేమో. నిజంగా నీది పెద్ద మనసు శైలు. ఎనీవే, ఐఎమ్ సారీ వన్స్ అగైన్. ఈ కంపెనీ బాస్గా బాలు తరపున కూడా నేనే సారీ అడుగుతున్నాను. అయ్యో అవసరం లేదు సార్, అలా మాట్లాడకండి. వై ఆర్ యూ సేయింగ్ సారీ సార్? మనం ఎవరం కావాలని చేయలేదని తనే చెప్తుంది కదా. సో మ్యాటర్ క్లోజ్, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. ఇది మన విక్టరీ సెలబ్రేట్ చేసుకునే టైం, సారీలు చెప్పుకునే టైం కాదు సార్. పదండి సార్. మమ్మల్ని ఇలా కూర్చోబెట్టి ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్లా అటు ఇటు తిరుగుతావేంటా? నీకంటే మా సార్ వాళ్ళ నయం. అట్లీస్ట్ కాపీ కొట్టే ఛాన్స్ అయినా ఇస్తారు. బాబు గారు, ఇప్పటికే అటు ఇటు తిప్పి తిప్పి మెడ పట్టేసింది. కాసేపు ఇలాగే కూర్చుంటే ఏమేం పట్టేస్తాయో ఏంటో. అసలు విషయం ఏంటండి? నేను అడిగిన దానికి మీ అందరూ ఆన్సర్ చేయాలి. మోహన్ ఎవరు? నా ఫ్రెండ్ కొడుకు. గెస్ట్. సీరియల్ పిచ్చాడు. మోహన్ ఎక్కడి నుంచి వచ్చాడు? కర్ణాటక. బెంగళూరు. గుమ్మం నుంచి వచ్చాడు.
మోహన్ ఎవరిని చూడ్డానికి వచ్చాడు? శైలిని చూడడానికి. నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి. బాబు గారు, నేను అప్పరాలాగా మారిపోతాను, నన్ను వదిలేయండి. అప్పారావా? వాడెవడు? అదేనండి, సినిమాల్లో పీకల మీదకి వచ్చినప్పుడు మారిపోయి నిజం చెప్పేస్తారు చూసారా, అది. రే అప్పారావు అనకూడదురా, అప్రూవర్. అదేనండి, నన్ను వదిలేండి, నేను నిజం చెప్పేస్తాను. అమ్రి, వీడు మన ఇరిగించట్లేదుగా. పారిపోదామా నాన్న? నాకెవ్వరూ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నాకంతా తెలుసు. మోహన్ వచ్చింది శైలుని పెళ్లి చేసుకోవడానికని. నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? మీకు పెళ్లి గిళ్ళి నచ్చదు కదండి, పైగా మీకు శైలజ గారికి. అంటే నేను శైలు మీద కోపంతో ఎక్కడ మోహన్ మనసు చెడగొడతానో అని అందరూ కలిసి నా వెనకాల పెద్ద హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడారన్నమాట. అది కాదురా బాలు. ఆపండి నాన్న. అంటే ఇంట్లో నేను ఒక్కనే ఒక పార్టీ, మీ అందరూ ఒక పార్టీ అన్నమాట. పార్టీ లేదు, పబ్బు లేదురా. నీకు ఆ అమ్మాయి అంటే నచ్చదు కదా, అందుకే 2 రోజులు కామ్గా ఉంటే తన పని తాను చూసి వెళ్ళిపోతాడు కదా అనుకున్నాను. అయినా ఈ విషయం నీకెలా తెలిసిందన్నయ్య? కొంపదీసి ఇది తెలిసి మోహనాన్ని నేనేమైనా చేసావా? నిన్నటి నుంచి మనిషి అడ్రస్ లేడు. అంకుల్ వచ్చేసారా? నిన్నటి నుంచి ఏమైపోయారు? కిడ్నాప్ అయ్యాను. కిడ్నాపా? ఎవరు చేశారు? నీకు ఆ అమ్మాయితో ఏదో శత్రుత్వం ఉంటే మధ్యలో మోహన్ ఏం చేశాడ్రా? అబ్బా నాన్న, చెప్పేది పూర్తిగా వినండి. అసలు ఇదంతా మీరు నా దగ్గర విషయం దాచడం వల్లే వచ్చింది. అవును అంకుల్, ఈ కన్ఫ్యూజన్ వల్ల శైలుని గోవింద్ అవమానించి కొట్టాడంట. కొట్టాడా? తనెంత బాధపడిందో తెలుసా? అందుకే తను ఓదార్చి హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను. అయినా యు ఆర్ రాంగ్ గోవింద్, అలా చేయకుండా ఉండాల్సింది. నా ప్లేస్లో ఎవరున్నా ఇలాగే కన్ఫ్యూజ్ అవుతారు నాన్న. అవును, నీ ప్లేస్లో ఎవరున్నా సారీ కూడా చెప్తారు. నువ్వు చెప్పలేదుగా. నా దృష్టిలో అది తప్పు కాదు, అందుకే చెప్పలేదు. అయినా ఈ డిస్కషన్ని ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు ఎవరు ఏ విషయాలు నా దగ్గర దాచకండి. నీ టేస్ట్ వెరీ బ్యాడ్. ఏం లేదులే బాబు, ఏదో ఆఫీస్ తగాదాలు, వదిలేసి. నీకు వాడి సంగతి తెలుసు కదా, పట్టించుకో మాకు. ఇట్స్ ఓకే అంకుల్. రండి బాబు, భోంచేద్దురు గాని. రాస్కల్, ఇడియట్, డోంటీ ఫెలో. వాడికి ఎంత ధైర్యం ఉంటే అందరి ముందు నిన్ను చెంపదెబ్బ కొడతాడా? నువ్వెప్పుడు వాడిని తిడుతూ ఉంటే ఏవో సిల్లీ గొడవల్లే అనుకున్నాను. స్కూటీ మ్యాటర్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోనీలని ఎక్స్క్యూజ్ చేశాం. కానీ ఈరోజు లిమిట్స్ క్రాస్ చేశాడు. ఏం మాట్లాడవేంటి? ఏయ్, నిన్నేనే, ఏం ఆలోచిస్తున్నావు? అసలు అలాంటి వాడి దగ్గర పని చేయడమే వేస్ట్. ముందా జాబ్కి రిజైన్ చేసేయ్. నీలాంటి టాలెంటెడ్ గర్ల్కి జాబ్ ఎక్కడైనా దొరుకుతుంది. నో, అప్పుడు వాడి గెలిచినట్టు అవుతుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. ఇంకొక జాబ్ వెతుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇలాగే టార్చర్ భరిస్తూనే ఉంటావా? లేదు,
నేనే టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను. నువ్వా? అవును, నేనే. మా నాన్నమ్మ మంచి వాళ్ళకి మంచి చేయాలి, చెడ్డవాళ్లకు చెడు చేయకుండా దూరంగా ఉండాలి అని చెప్పేది. కానీ పొగరుబోతు గిత్తలకు ముక్కు తాడు వేసి లొంగ తీయాలని నాకిప్పుడే అర్థమైంది. అంటే ఏం చేస్తావే? ఇంతవరకు వాడేం చేసినా ఎక్కడో సాఫ్ట్ కార్నర్తో వదిలేశాను. కానీ ఇక నుంచి తిరగబడతాను. వాడు ప్రతి విషయంలో రాంగ్ అని ప్రూవ్ చేస్తాను. ఏమోనే, ఇదంతా అవసరమా చెప్పు? హ్యాపీగా మోహన్ని పెళ్లి చేసుకుని బెంగళూరు చెక్కేసేయ్. చేసుకుంటాను. ముందు బాలుగాడి పెళ్లి చేసి ఆ తర్వాత నా పెళ్లి సంగతి చూస్తాను. నాకు జరిగిన ప్రతి అవమానానికి వాడికి గుణపాఠం చెప్తాను. అంటే నేను యుఎస్కి హోల్డ్ ఆన్. ఇది జస్ట్ అప్లికేషన్ ఇన్వైట్ అంతే. ఓ, మన ఆఫీస్ నుంచి నేను నిన్ను సజెస్ట్ చేశాను. వాడి యుఎస్ డ్రీమ్. యుఎస్ అని రెక్కలు కట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఆ రెక్కల్ని కత్తిరించేస్తా. నా కంటికి నువ్వు నరసింహ సినిమాలో నీలాంబరిలా కనిపిస్తున్నావే. పాపం ఆ బాలుగాడు, ఆ దేవుడే కాపాడాలి. షో, ఆ దేవుడు కూడా ఇప్పుడు నా సైడే ఉన్నాడు.